దీన్ని మా దగ్గర కలెక్టర్కే అంటారు. మీ దగ్గర ఏమంటారు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదైతే అందరికీ తెలిసిందే, బంగినపల్లి. ఈ రెండు మా తోటలో ఉన్న, ఇది రసాలు వెరైటీ అనుకుంటా, ఇది కూడా దేశవాళీ వెరైటీ అనుకుంటా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చిన్ననాటి జ్ఞాపకాలు. స్కూల్లో ఉప్పు కారం వేసి రూపాయి, మా స్కూల్లో మేము ఉన్నప్పుడు రూపాయి ఉండేది. ఇలా సన్నగా ముక్కలు తరిగి రూపాయికి అమ్మేవారు దీన్ని. ఉప్పు, నెక్స్ట్ బంగినపల్లి, ఈ కాయ బాగా పులుపుగా ఉండేలా ఉంది. పచ్చడి కూడా పడతారు అనుకుంటా, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అందరికీ. ప్రతి వాళ్ళు సమ్మర్ సీజన్లో, అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు రూపాయితో కొనుక్కొని ఈ టేస్ట్ని ఆస్వాదించిన వాళ్ళే. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇది కలెక్టర్ కాయ. జనరల్గా అన్ని స్కూల్ దగ్గర ఇదే అమ్ముతూ ఉంటారు. ఉప్పు కారం వేసి చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. మళ్ళీ చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఉన్న మామిడి భద్రం ఎమ్మెట ఇప్పుడు గుర్తొస్తుంది. ఇది బంగినపల్లి. అబ్బా, ఇది చాలా పుల్లగా, చాలా పుల్లగా ఉంది. ఇది ఆవకాయకి కానీ మాకాయకి కానీ ఉపయోగిస్తాను అనుకుంటాం. ఈ కాయ కూడా పుల్లగానే ఉంది, కానీ దీంట్లో అయితే పీచు శాతం ఉంది. ఇది ఆవకాయకు ఉపయోగించి కాయ, ఇది మాగాయకు ఉపయోగించి కాయ. ఈ నాలుగాటల్లో
కలెక్టర్కాయ ఒకటి, బంగినపల్లి ఒకటి, ఈ 2 పచ్చడి పట్టికాయలు. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ 4 వాటిలో ఏ టేస్ట్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.